in white clothes. కాబట్టి ఆ తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరును వారి మధ్యకి ఆయన పంపాడు. To encourage them. వారిని ప్రోత్సాహపరచడం. That is written in Acts first chapter. అపోస్తుల కార్యము మొదటి అధ్యాయంలో మనం అది చూసుకుంటాం. Acts chapter 1. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము verse 9 to 11. 9 నుంచి 11 వరకు. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 9 to 11. Chapter 1. ఒకటవ అధ్యాయము 9 నుంచి 11 వరకు. Why do you stand gazing up into heaven? ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారి ఎదుట నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడని యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. So as he went up, ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు the same way he is going to come. అదే రీతిగా తిరిగి వస్తాడు ఆయన. My dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, Jesus Christ is going to come again. యేసుక్రీస్తు తిరిగి రానయ్యున్నాడు. His second coming is imminent. ఆయన రెండవ రాకడ త్వరగా రానయ్యున్నాడు. His coming may be at any time. ఆయన రాకడ ఏ క్షణమైనా జరగవచ్చు. So whatever the Lord has the job entrusted to us, let us do. కాబట్టి మనకు అప్పగించబడిన పనిని మనం చేద్దాం. Don't sit here. ఇక్కడ కూర్చోవద్దు. Go. వెళ్దాం. చెప్దాం. Tell people ప్రజలకు చెప్దాం that Jesus Christ is coming again. యేసుక్రీస్తు తిరిగి రానయ్యున్నాడు. This message we must carry to everyone, dear brothers and sisters. ఈ సందేశాన్ని మనం ప్రతి వారం అందరికీ కూడా మనం తీసుకుని వెళ్ళాలి. His second coming is the beginning of the establishment of the millennium here in this world. ఆ రెండవ రాకడ 1000 ఏళ్ల పరిపాలనకు అది ఆరంభ దశగా ఉండబోతుంది. So let us live day by day to do the will of the Lord. కాబట్టి అనుదినము దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకే మనం జీవిస్తాం. God says, "No, I am with you always." ప్రభువు నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. Even to the ends of the world. భూదిగంతముల వరకు మీతో కూడా ఉన్నాను I am అంటున్నాడు. going to prepare mansions for you in my Father's place. నా పరలోకమందు మీ కొరకై నివాస స్థానం ఏర్పరిచి ఉన్నాను అంటున్నాడు. I will come నేను తిరిగి వస్తాను. and I will take you to be with my Father. నా తండ్రితో కూడా మిమ్మల్ని తీసుకుని ఆయనతో కూడా ఉండటం మేము తీసుకుని వెళ్తాం. What a blessed message, my dear brothers. ఎంత ధన్యకరమైనటువంటి The సందేశం. Lord is going to come soon. ప్రభు త్వరగా తిరిగి రానయ్యున్నాడు. The time is very short. సమయం చాలా తక్కువగా ఉంది. So let us do what the Lord has entrusted to us. Go ye into the world and preach the gospel and make disciples. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని సర్వలోకమునకు వెళ్ళి మీరు నాకు శిష్యులుగా సర్వలోకము చేయండి అని చెప్పాడు. ఆ పనిని మనం నెరవేరుద్దాం. We are accountable to God the life that has given to us. మనకి ఇవ్వబడిన పనికి మనం దేవుడికి ఆ లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంది. What we are doing with our life. మన జీవితంతో మనం ఏం చేస్తున్నాం? What we are going to do with the positions the Lord has given. దేవుడు ఇచ్చిన స్థానంలో మనం ఉంచినప్పుడు దాంతో మనం ఏం చేస్తున్నాం? We are answerable to God. దేవుడికి జవాబుదారులుగా ఉంటున్నాము. We have to give account. లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. So my dear brothers, let us use the time and the money, the talents that are given us, use them very prudently in a fruitful way, so that we may go stand boldly in the front of the Lord. కాబట్టి ప్రియులారా, మనకు ఇవ్వబడినటువంటి సమయమును, మనకు ఉన్నటువంటి ధనమును, మనకు ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా మనం ఇచ్చించి ప్రభు మహిమాత్మై వాడని ఎడల ఆయన వచ్చినప్పుడు సిగ్గులైన ముఖంతో ఆయన ఎదుట మనం నిలబడటానికి మనకు ఆధిక్యత ఉంటుంది. Don't leave your property, your bank balance for the Saturday to enjoy. ఆస్తి కొరకు, బ్యాంక్ బ్యాలెన్స్ కొరకు మీరు కష్టపడవద్దు. Use it, utilize it for the expansion of the kingdom of God. Go and tell, send missionaries and support them so that the gospel is preached soon. ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై వీటన్నిటిని కూడా వినియోగించుకోండి. తిరిగి సమీపమైనట్లుగా త్వరపడి చేయండి ఈ పనిని. The resurrection power of Jesus Christ must liberate us and set us free, so that we may live a victorious life, a holy life, righteous life. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనకు విడుదల కలుగు చేసి స్వతంత్రులుగా చేసి జయ జీవితం జీవించుటకు అది మనకు సహాయం అనుగ్రహించును గాక.